ఫైనల్ గా దురంధర్ పార్ట్ 2 తెలుగులో అయితే చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది జనాలు ఎందుకు ఇంత పిచ్చి అవుతున్నారని చెప్పి అర్థమైంది. నాకు మూవీలో నచ్చిన సీక్వెన్స్ వచ్చేసి ఫస్ట్ 20 మినిట్స్ ఉండే ఆ సీక్వెన్స్ గూస్ బంప్స్ అయితే వచ్చాయి. లిటరల్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాలేదు, అంత స్పీడ్ గా వెళ్ళిపోయింది. అంటే డ్రామానే నడుస్తుంది అసలు. ఇక్కడ ఈ డ్రామా నడుస్తూనే ఉంది, అంటే మొత్తం డ్రామాతో నింపేశాడు మనకి స్క్రీన్ మీద. అట్లానే చూస్తూ ఉండేలా. అంటే ఇప్పుడు మనం ఒక రీల్ చూస్తాం, 1 మినిట్ ఉంటది, లేకుంటే ఒక 45 సెకండ్స్ ఉంటది, 20 సెకండ్స్ చూసి స్కిప్ కూడా వేస్తాం. అలాంటిది 4 అవర్స్ థియేటర్ లో యూత్ ని కూర్చోబెడుతున్నాడంటే, ఉండేలా చేస్తున్నాడంటే ఆ డైరెక్టర్ కి అట్సఫ్ అనే చెప్పాలి. మూవీని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ చేసుకోకండి. ఓటీటీలో వచ్చిన తర్వాత తెలంగాణ చూస్తారు కానీ థియేటర్ లో యాక్షన్ అనేది చూడండి. మన తెలుగు మూవీస్ బాగా ఏది కావాలో, ఏదైతే మనం మాస్ కమర్షియల్ మాస్ అలా అంటాం చూడు, అవన్నీ ఈ మూవీలో ఉన్నాయి. రియాలిటిక్ గా అటు ఎక్స్టెండ్ వెళ్ళిపోతూ ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే ఇది కదా మన తెలుగు హీరోస్ మన వాళ్ళకి పడాల్సిందని చూసేయండి.